ఆయన హిందీ మాట్లాడి హిందీనే మాట్లాడమని అనలేదు. ఆయనకు కొద్దిగా కంఫర్ట్ ఉంది. హిందీలో మాట్లాడమని అన్నాడు. ఆడు శ్యామ్‌గాడు ఎవడండి అదేంది కుక్కతో ఓసి ఎట్లా మొలుగుతారో అట్లా రోడ్ల మీదకొచ్చి పిచ్చి పిచ్చి కూతలు కూస్తుండు ఆ శ్యామ్‌గాడు. అరే శ్యామ్‌గా నువ్వు గుర్తుపెట్టుకోరా నీ తోలొలిచి దండం మీద ఆరేస్తాం. దండం మీద ఆరేస్తాం, చెప్పులు కూడా గుట్టిపిస్తాం మాల మాదిగ జాతితోని. మాల జాతిని మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. ప్రజల మధ్యలో చిచ్చులు పెడుతున్నావురా నువ్వు. ఇంకా దళితులు ఏడురా ఆర్టికల్ 14 ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని ఉంది. చదువుకుంటలేవారా నువ్వు? గాడిదలుగా వస్తున్నావా లేకపోతే కుక్కలంగా వస్తున్నావురా? ఒక మాల మాదిగ జాతి నిన్ను ఆడవాళ్ళని గౌరవించమని చెప్పలేదారా? మాధవలత అనే ఆమె హిందూ సంస్కృతిని కాపాడుతుంది. ఆమె మూతిపాలు ఇరగొడతాడంట వీడు. అరే నువ్వు ఏడునో చెప్పు బిడ్డ, నిన్ను చెప్పు తీసుకొని కొడతాము. హిందూ సంస్కృతి జోలికి వచ్చిన అమ్మాయిల జోలికి వచ్చిన నీకు మాల మాదిగ జాతి నేర్పియలేదు ఆడవాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వమని? నువ్వు ఎవరిరా మాట్లాడనికే? దా చూసుకుందాం. వీడు ఒక దళితుని కొట్టిండని ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తుండే. ఇప్పుడు నేనే ఉన్నా మాల మాదిగ జాతిని నేను అభిమానిస్తాను. నేను ఒక ఫ్యాన్ అండి వాళ్ళకి. వీడు కొట్టిండంటే అకార్డింగ్ జైలు కోదము రాజ్యాంగం ప్రకారము మనకి లీగల్ గా సోర్స్ ఉంది, అట్లా పోవాలి. కానీ వీడు వాళ్ళని నిలగొట్టి వాళ్ళ మీద వీనికేం కక్ష అండి? వాళ్ళ లేని వాళ్ళకు అప్పు కావాలంటే అప్పు ఇస్తారు, వాళ్ళు బతుకు తెరుగు చూపిస్తారు. వాళ్ళు ఎక్కడైనా చూసినా మీరు మార్వాడీస్ దాడి చేయంగా? ఏదైనా మార్వాడీస్ వల్ల మేము ఇల్లులు కోల్పోయినాము, అది కొనిపోయినామని ఏమైనా చూసిరా మీరు? వాళ్ళు నీతి నిజాయితీగా వ్యాపారం చేసుకుంటే ఈయనకేనా వస్తుందని మేము అది అడుగుతున్నాము. ఆమె బరాబరి మాట్లాడుతుంది. వీడు ఎట్లా పడితే అట్లా ఈయనకి నోరుందని, వీడు చదువుకున్న జ్ఞానం లేదా? వీనికి మాట్లాడే తరిక తెలియదా? ఇప్పుడు ఐటీ కంపెనీలు వేరే దేశాలకు వెళ్ళి వస్తున్నాయి, ఇక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాయి. వాటిని ఎలా వెళ్ళిపోవని చూద్దాం. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారండి. మనం ఆ ఎంప్లాయ్మెంట్ తీసుకొని మన వాళ్ళు ఐటీ కంపెనీలలో జాబ్ చేస్తారు, బతుకుతారు. అందరిని వెళ్ళిపో అంటే మనకు బతుకు తెరికి ఏడికెళ్ళి వస్తుంది చెప్పండి?